సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార భాజపా విపక్ష కాంగ్రెస్ల మధ్య ఆరోపణల పర్వం తారస్థాయికి చేరింది. నీవు ఒకటి అంటే నేను రెండు అంటా అనే రీతిలో పరస్పరం విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలు మొదలుకొని ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో చేపట్టిన పనుల వల్ల ఎన్డీఏ సర్కార్ మొదటిసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోవటం లేదన్నారు. సోమవారం నాడు ఒడిషా, ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ జాతీయ, స్థానిక అంశాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని హామీలను ఎండగట్టారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు, మావోయిస్టులు చెలరేగిపోతారని ఛత్తీస్గఢ్ ప్రచారంలో ఓటర్లను హెచ్చరించారు. హస్తం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో దేశద్రోహం, సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను ఎత్తివేస్తామని హామీ ఇవ్వటమే నిదర్శనమన్నారు. राष्ट्रद्रोह का कानून खत्म कर देगी। इसका मतलब क्या हुआ कि जो यहाँ जंगलों में शांति से रहने वाले हमारे आदिवासी परिवारों को, बच्चों को भड़काते हैं, जो अपने स्वार्थ के लिए इनको हथियार पकड़ाते हैं, ऐसे लोगों को अब खुला लाइसेंस मिल जाएगा, खुली छूट मिल जाएगी। उन पर वैसी सख्त कार्रवाई नहीं हो पाएगी जो हमारी सरकार कर रही है। कांग्रेस का हाथ विकास के साथ या विनाश के साथ है। छत्तीसगढ़ को लैंडमाइन चाहिए या फिर छत्तीसगढ़ को बिजली की लाइन और पानी की पाइपलाइन चाहिए। 5 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దళారీ వ్యవస్థ రూపుమాపినట్లు ఒడిషా ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. గతంలో కేంద్రం రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే పేదలకు చేరేవని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రతి పైసా లబ్ధిదారులకు అందుతోందన్నారు. యూపీఏ ప్రభుత్వం అనేక వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకుందని ప్రధాని విమర్శించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్, వారి కల్తీ కూటమి స్నేహితులు చౌకీదార్ను లేకుండా చేయాలని చూస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. 100 पैसे भेजने पर अगर आप सिर्फ 15-16 पैसे का ही काम होगा तो यहाँ विकास हो पाएगा। आजादी के इतने सालों तक ये भ्रष्टाचार चल रहा था, लेकिन इसे कोई रोकने वाला नहीं था। अब मोदी की सरकार ने, आपके इस चौकीदार की सरकार ने ये व्यवस्था बनाई है कि सरकार अगर 100 पैसे भेजे तो पूरे 100 पैसे देश के गरीबों पर खर्च हो। जब अटल जी की सरकार थी तब आदिवासियों के लिए अलग से एक मंत्रालय बनाया गया था। अब हमने फैसला किया है कि नई सरकार बनने के बाद अलग फिशरीज मंत्रालय बनाया जाएगा। మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తోంది. కేరళలోని కొల్లాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదలు, రైతుల బాధలను పట్టించుకొని మోదీ తన మిత్రుడు అనిల్ అంబానీకి మాత్రం 30,000 కోట్ల రూపాయల మేర లాభం చేకూర్చారని ఆరోపించారు. దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడే మోదీ ఒక్క విమానం కూడా తయారు చేయని వ్యక్తికి దేశ రక్షణకు సంబంధించిన 1,000 కోట్ల ఒప్పందం ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. భాజపా, ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రాహుల్ ఆరోపిస్తున్నారు.